ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 17,000 కోట్ల రుణ మోసం కేసులో దర్యాప్తుకు సంబంధించి అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న విచారణకు రావాలని అనిల్ అంబానీని ఈడీ సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. గత వారం ఈడీ అధికారులు రిలయన్స్ గ్రూప్ తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిగాయి. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబైలోని దాదాపు 35 చోట్ల ఈడీ దాడులు జరిగాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 17,000 కోట్ల రుణ మోసం కేసులో దర్యాప్తుకు సంబంధించి అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5న విచారణకు రావాలని అనిల్ అంబానీకి ఈడీ సమన్లు ఇచ్చింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. గత వారం ఈడీ అధికారులు రిలయన్స్ గ్రూప్ తో సంబంధం ఉన్న అనేక సంస్థలు, వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ సోదాలు జరిగాయి. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబైలోని దాదాపు 35 చోట్ల ఈడీ దాడులు జరిగాయి.